అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ప్రయత్నములన్నిటిలోనూ యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండం 28:8. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆమేన్. 1-2 వచనాల్లో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించుకుంటూ ఆయన మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి మరి వచ్చి నీకు ప్రాప్తించును అని ఖండితంగా ప్రభువైన యెహోవా మరి సెలవిస్తూ ఉన్నారు. మరి 3-4 వచనాలు, 11-12 వచనాల్లో ఆర్థికపరమైన దీవెనల గురించి తెలియచేశారు. అలాగనే ఆర్థికపరమైన దీవెనల కొరకు మనం ఏం చేయవలసి ఉన్నదో దేవుని లేఖన భాగాల్లో దాగి ఉన్న కొన్ని విషయాలను మనం గమనిద్దాం. నిర్గమాకాండం 23:24-26 వచనాల్లో, అన్య దేవతలు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను. అప్పుడు నీ ఆహారము నీ పానము దీవింపబడును, నీ దేశంలో గొడ్డిదియు ఉండదు. ప్రైజ్ లార్డ్. అలాగే లేవీకాండం 25:19-12 వచనాల వరకు చూస్తే, విశ్రాంతి దినాలను విశ్రాంతి సంవత్సరాలను పాటిస్తే వచ్చే దీవులు అక్కడ మనం చూడగలం. యోవేలు 2:12 వచనంలో, దేశంలో కరువు కలిగినప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మరి దుఃఖించు మనఃపూర్వకముగా తిరిగి ప్రభు యొద్దకు వెళ్ళి ప్రార్థించినట్లయితే 18-25 వచనాలు ఎట్లా దేవుడు దీవించి సమృద్ధినిస్తాడో తెలియచేయబడింది. హగ్గై 2:18-19 వచనాల్లోను, జకర్యా 8:19-12 వచనాల్లోను దాచబడిన రహస్యం గమనించినట్లయినా మందిర నిర్మాణం విషయంలో సహకారం అందించిన వారికి కలిగిన సమృద్ధిని గురించి చూడగలం. అలాగే మలాకి 3:10-11 వచనాల్లో మన రాబడి అంతటిలో 10వ భాగమును ప్రతిష్టార్పణములను దేవుని ధననిధిలోను చేర్చినట్లయితే వచ్చే సమృద్ధిని గురించి మరి అక్కడ వ్రాయబడి ఉంది. 2 కొరింథీ 9:6-10 వచనాల వరకు గమనిస్తే ఇచ్చుట వలన కలుగు సమృద్ధిని మనం చూడగలం. ఇలాగున మనం చేస్తూ ఉండినట్లయితే ఆర్థికపరమైన దీవెనలను మరి ఆశీర్వాదాలను పొందుకున్నట్లు దేవుడు మన ప్రయత్నాలన్నీ మీదకి ఆయన ఆజ్ఞను పంపి మనల్ని దీవించి బహుగా ఫలింపచేస్తాడు. అవును, యోహాను సువార్త 15 7, 8, 16 వచనాలు చూస్తే, దేవుని మాటలు మనలో నిలిచి ఉండిన ఎడల మరి అలాగే మనం అడిగినదల్లా ఆయన మనకు అనుగ్రహించి మనము బహుగా ఫలించినట్లను, ఆ ఫలం నిలిచి ఉండినట్లను ప్రభు ఆజ్ఞాపించదు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. మేము ఆర్థికంగా ఫలించటానికి, అభివృద్ధి చెందటానికి మేము ఏమి చేసినట్లయితే మీ ఆజ్ఞను మా మీద నిలిపి దేవా సమృద్ధి అయిన బహుగా ఫలించినట్లు, సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని మేము అనుభవించినట్లు దేవా మా పనులన్నింటిలో మీ ఆజ్ఞను ఉంచి దేవా మీరిచ్చే దీవెను బట్టి మీకు స్తుతులు అర్పిస్తూ, ఆశీర్వాదాలను బట్టి మీకు స్తుతులు అర్పిస్తూ, అలాగున్న ప్రభు నీలో నిలిచి ఉండినట్లను, నీ మాటలు అంగీకరించినట్లను, దాన్ని నెరవేర్చినట్లను, శ్రద్ధగా ఆలకించినట్లు మాకు మీ మెండైన కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.